ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చాట్ జీపీటీ ఫ్రీగా లభిస్తుంది 1 ఇయర్ వరకు. ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే చాట్ జీపీటీ మన డైలీ లైఫ్లో ఎంత యూస్ఫుల్. సో చాలామంది ఎవరైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నా చాట్ జీపీటీని యూస్ చేస్తారు. ఇంకా ఎవరైనా స్టడీ చేసేవారైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా లేదంటే ఏదైనా మెథడ్స్ యూస్ చేయాలన్నా చాట్ జీపీటీని యూస్ చేస్తారు. ఇక ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే స్క్రిప్ట్ కోసమైనా ఇమేజ్ జనరేషన్ కోసమైనా వీడియో ప్రాంప్ట్స్ కోసమైనా చాట్ జీపీటీని యూస్ చేస్తారు. ఇంత యూస్ఫుల్ అయిన చాట్ జీపీటీ ఇప్పుడు మనకు ఫ్రీగా లభిస్తుంది. ఫ్రీగా యాక్సెస్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఏ ఒక్క పార్ట్ని మిస్ అవ్వకండి. సో ఫస్ట్ మీరు మీ ఫోన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ దగ్గర చాట్ జీపీటీ యాప్ ఉంటే చాట్ జీపీటీ యాప్ యూస్ చేయండి. ఒక్కోసారి కొంతమందికి చాట్ జీపీటీ యాప్లో ఇది మనకు షో అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే క్రోమ్ లేదా గూగుల్లో చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చాట్ జీపీటీ ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాట్ జీపీటీ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేసుకుందాం. చాట్ జీపీటీలో ఇక్కడ మీరు సైన్ అప్ చేసుకోండి మీ గూగుల్ అకౌంట్ ద్వారా. తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ట్రై గో అనే ఒక బ్యానర్ షో అవుతుంది. లేదంటే మనకు పైన మనకు అప్గ్రేడ్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ట్రై గో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కిందికి రావండి. ఇక్కడ గో అనే బ్యానర్ షో అవుతుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్గ్రేడ్ టు గో మీద మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా మనం ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం. సో ఇలా మనకు షో అవుతుంది ఓపెన్ అయ్యాయని. ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ వచ్చేసి యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు కార్డు పెట్టాలన్నా కార్డ్ అయినా పెట్టుకోండి. ఇక్కడ నేను యూపీఐ సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫస్ట్ మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు వ్యూ యూపీఐ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూపీఐ ఐడి నెంబర్ ఉంటుంది, దీన్ని మీరు కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చేయండి. ఇక్కడ మీరు విర్చువల్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు కాపీ చేశారు కదా, అక్కడ అది పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్, అలాగే మీరు ఏ సిటీ నుంచి ఉన్నారో ఆ సిటీ పేరు, అలాగే మీ అడ్రస్, అలాగే మీ స్టేట్, ఇవన్నీ మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్లో యాక్సెప్ట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇది ఆటోమేటిక్లీ మనకు ఇలా అయితే షో అవుతుంది అప్రూవ్ పేమెంట్ అని. ఇప్పుడు మనకు ఫోన్పేలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్పే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. సెట్ ఆటోపే మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ డిజిట్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. ఇక్కడ మనకు ఆటోపే అనేది సెటప్ అయిపోతుంది. సో చూడండి సెటప్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి మళ్ళీ వెబ్సైట్లోకి. ఫ్రెండ్స్ ఇది మనకు జస్ట్ ఫ్యూ మినిట్స్లో మనకు అప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇండియాలో అయితే చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వెబ్సైట్ కొంచెం మనకు స్లోగా ఇది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది, కానీ ఖచ్చితంగా మనకు 10 to 15 మినిట్స్లో ఇది అప్రూవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు అప్రూవ్ అని షో చేస్తుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు షో అవుతుంది చాట్ జీపీటీ 5 అని. సో ఇలా షో అయితే మీకు సబ్స్క్రిప్షన్ లభించింది అనే అర్థం. సో చూడండి ఇప్పుడు ఇందులో నేను ఒక థంబ్నెయిల్ జనరేట్ చేసి చూపిస్తాను. దానికి ముందు మీరు ఏం చేస్తారంటే ఫోన్పే ఓపెన్ చేసుకోండి. ఫోన్పే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్లోనే మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది. ఆటోపే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఎల్ఎల్సి అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి కింద డిలీట్ ఆటోపే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీ పిన్ ఇచ్చేసి ఆటోపేని డిలీట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు మీ బ్యాంక్ ద్వారా మీ ఫోన్పే ద్వారా ఎలాంటి డబ్బులు అయితే కట్ అవ్వవు, ఎందుకంటే ఆటోపే మనం డిలీట్ చేసేసాం. ఇక్కడ చూడండి చాట్ జీపీటీలో నేను థంబ్నెయిల్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ నా ఫోటో అప్లోడ్ చేసేసి ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ మనకు థంబ్నెయిల్ అనేది జనరేట్ అవుతుంది.
ఫ్యూ సెకండ్స్లో మన thumbnail అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీరు అన్లిమిటెడ్గా ఇప్పుడు నుండి ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇక్కడ మనకు thumbnail అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా మీరు ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.